హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 21. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. రేయాన్ష్ వాళ్ళు వెళ్ళిన రెస్టారెంట్ దాని సొగసైన అలంకరణ మరియు అధునాతన వాతావరణంతో విలాసాన్ని వెదజల్లుతుంది. రెస్టారెంట్ డిజైన్స్ చాలా కష్టపడ్డారు. అది ప్రతి వివరంలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. రేయాన్ష్ ఒక సీటు తీసుకుని కూర్చుంటాడు. రేయాన్ష్ పక్కన కూర్చోపోతుండగా మాన్వి త్వరగా ఆ స్థానాన్ని సంపాదిస్తుంది. రేయాన్ష్ పక్కన కూర్చుంటుంది. మార్గం లేక రియా జై పక్కన కూర్చుంటుంది. రేయాన్ష్ దీన్ని గమనిస్తాడు. బహుశా జై ఇప్పటికే రియాను తన భావాల గురించి చెప్పి ఉండవచ్చని అనుకుంటాడు రేయాన్ష్. అందరూ వారికి కావలసిన ఫుడ్ను ఆర్డర్లు ఇస్తారు. త్వరలో భోజనం వస్తుంది. వారు రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించడం ప్రారంభిస్తారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అన్నయ్య అని ధర్మ్ ఆసక్తిగా అడుగుతాడు. మనం సూర్యాస్తమయాన్ని చూడడానికి వెళ్దాం. కొండలపై నుంచి చూస్తే చాలా బాగుంటుంది అని రేయాన్ష్ భోజనం చేస్తూ చెప్తాడు. భోజనం చేస్తున్నప్పుడు రేయాన్ష్ కళ్ళు మాన్వి మీద పడతాయి. మాన్వి పెదవుల వద్ద కొంచెం తింటున్న గ్రేవీ అంటుకొని కనిపిస్తుంది. ఏమీ ఆలోచించకుండా రేయాన్ష్ టిష్యూ తీసుకుని మాన్వి వైపు కొంచెం వాలి మెల్లగా మాన్వి పెదవుల నుంచి ఆ అంటుకున్న గ్రేవీను తుడుస్తాడు. మాన్వి మొదట అయోమయంగా చూస్తుంది. తర్వాత షాక్కి గురవుతుంది. షాక్ నుంచి బయటకు వచ్చాక ధన్యవాదాలు అని మాన్వి మెల్లగా అంటుంది. బుగ్గలు గులాబీ రంగులోకి మారతాయి. ఇద్దరూ చిన్న చిరునవ్వు పంచుకుంటారు. ఒక నిశ్శబ్ద క్షణం ఏర్పడుతుంది. కానీ దురదృష్టవశాత్తు శాంతి ఎక్కువసేపు నిలవదు. ధర్మ్ వెంటనే ఆట పట్టించడం మొదలు పెడతాడు. మీరిద్దరూ అతిగా వెళ్తున్నారు. మీరు స్థలం గురించి ఆలోచించడం లేదు. మీరు ఎక్కడి నుండైనా ప్రారంభిస్తారు అని ధర్మ్ నవ్వుతూ అంటాడు. ఇది విన్న మాన్వి వెంటనే దగ్గుతుంది. రేయాన్ష్ త్వరగా మాన్వీకు నీళ్ళని అందిస్తాడు. మాన్వి నీళ్లు తాగుతూ అందరి కళ్ళను తప్పించుకుంటుంది. రేయాన్ష్ ధర్మ వైపు పదునైన చూపు చూస్తాడు. నిశ్శబ్దంగా హెచ్చరిస్తాడు. కానీ ధర్మ్ మాత్రం చిలిపిగా నవ్వుతూనే ఉంటాడు. భోజనం ముగించిన తరువాత వారు బయటకు వచ్చి సూర్యాస్తమయాన్ని చూడటానికి నగరంలోని ఎత్తైన కొండలలో ఒకదానికి బయలుదేరతారు. ప్రయాణం దాదాపు గంటన్నర పడుతుంది. కారులోంచి దిగగానే అందరూ అద్భుతం అని అంటారు. దృశ్యం అద్భుతంగా ఉంది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. మనమందరం కలిసి కొన్ని మంచి ఫోటోలు తీసుకుందాం అని ధర్మ్ ఉత్సాహంగా సూచిస్తాడు. వారు గ్రూప్ ఫోటోలు తీసుకుంటారు. రేయాన్ష్ మాన్వి పక్కన నిలబడతాడు. తర్వాత వారు గడ్డి మీద ఒక స్థలాన్ని కనుగొని కూర్చుంటారు. కూర్చున్నప్పుడు జై రియా వైపు చూస్తూ ఒక మృదువైన చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు. జై ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నట్లు కనిపిస్తున్నాడు. జై మరియు రియా త్వరలోనే కలిసిపోతారని ఆశపడుతున్నాడు జై. రేయాన్ష్ చూపు తిరిగి మాన్విపై పడుతుంది. మాన్వి అతన్ని చూస్తుంది. కళ్ళు కలిసిన వెంటనే లేనట్టు నటిస్తూ దూరంగా చూస్తుంది. మాన్వి ప్రతిచర్యకు రేయాన్ష్ చిన్నపిల్లవాడిలా నవ్వుకుంటాడు. సూర్యాస్తమయం చూసిన తరువాత వారు కారులోకి తిరిగి వెళ్ళి ఇంటికి బయలుదేరుతారు. అందరూ అలసిపోయి ఉంటారు. ధర్మ్, రాజ్, మాన్వి, రియా అందరూ నిద్రపోతూ ఉంటారు. ఒకరిపై ఒకరు వాలి ఉంటారు. నీకు అసూయగా ఉందా అన్నయ్య అని జై నెమ్మదిగా రేయాన్ష్ని అడుగుతాడు. రేయాన్ష్ అయోమయంగా చూస్తాడు జైను. మాన్విని చూడు. మాన్వి నీ భుజం మీద కాకుండా రియా భుజం మీద తల ఆనించి పడుకుంది అని జై మెల్లగా నవ్వుతాడు. రేయాన్ష్ నవ్వుతూ మెల్లిగా చెప్తాడు. అయితే నువ్వు కూడా అసూయ పడాలి కదా.
రియా కూడా నీ భుజం మీద వాలడం లేదు అని రేయాన్ష్ అంటాడు. జై కోపంగా చూస్తాడు. రేయాన్ష్ నవ్వుతూ ఉంటాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా నవ్వుకుంటారు, ఎవరినీ మేల్కొల్పకుండా ఉండడం కోసం. ఇంటికి చేరుకున్నాక ఎవరూ ఏమనరు. అందరూ అలసిపోయి తమ గదులకు వెళ్తారు. మాన్వి పూర్తిగా నీరసించిపోయినట్లు కనిపిస్తుంది. మాన్వి త్వరగా నైట్ వేర్ మార్చుకొని దిండును తాకగానే నిద్రపోతుంది. రేయాన్ష్ తలుపు దగ్గర ఒక క్షణం నిలబడి మాన్వీను నిద్రపోతూ ఉండడం చూస్తాడు. మాన్వి ముఖం మీద ప్రశాంతత, చిన్నపిల్లల సేదతీరిన శ్వాస ఇవన్నీ రేయాన్ష్ పెదవులపై స్వయంగా ఒక చిన్న చిరునవ్వును తీసుకొచ్చాయి. రేపు మాన్వి కోసం ఏమైనా స్పెషల్గా ప్లాన్ చేయాలనే ఆలోచన రేయాన్ష్ మనసులో నిశ్శబ్దంగా మెరిసింది. మాన్వి కోసం ఏదో ప్రత్యేకంగా చేయాలన్న కోరికతో రేయాన్ష్ హృదయం ఒకసారి మెలిక పెట్టుకుంది. రేయాన్ష్ నిశ్శబ్దంగా బయటకు వచ్చి ఫ్రెష్ అయ్యి తన మంచంపై పడుకున్నాడు. లైట్లు ఆర్పే ముందు కళ్ళు మూసుకునే ఆ చివరి క్షణంలో కూడా మాన్విను మరోసారి తలుచుకోకుండా ఉండలేకపోయాడు రేయాన్ష్. అదే ఆలోచనను గుండెలో నింపుకొని రేయాన్ష్ నిద్రలోకి మెల్లగా జారిపోయాడు. మరుసటి ఉదయం మాన్వి మేల్కొని వేరే ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. మాన్వి 2 సార్లు రెప్పవేసి తనలో తాను నిద్రపో మాన్వి, నువ్వు కలలు కంటున్నావు అని అనుకుంటుంది. అలా అనుకుంటూ మాన్వి తిరిగి పడుకుంటుంది. కానీ ఎవరో నవ్వు విని మళ్ళీ కళ్ళు తెరుస్తుంది మాన్వి. ఇది కల కాదు, నిజమే అని మాన్వి చుట్టూ చూస్తుంది. రేయాన్ష్ చేతిలో ఒక పూల బొకే పట్టుకొని నిలబడి ఉంటాడు. గది మొత్తం బెలూన్లు మరియు పూలతో నిండి ఉంటుంది. ఒక్క ఖాళీ స్థలం కూడా లేదు. గుడ్ మార్నింగ్ నా భార్య అని రేయాన్ష్ మాన్వి వైపు నడుస్తూ అంటాడు. రేయాన్ష్ మాన్వీకు పూల బొకేని అందజేస్తాడు. మాన్వి నిటారుగా కూర్చుంటుంది. మాన్వి చాలా షాక్ అయింది. ఒక్క మాట కూడా చెప్పలేకపోతుంది ఈ డెకరేషన్స్ అంతా చూసి. ఇదేమిటి అని మాన్వి మెల్లగా అడుగుతుంది. నీ భర్త నీ క్షమాపణ సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాడు అని రేయాన్ష్ చిరునవ్వుతో అంటాడు. మాన్వి రేయాన్ష్ వైపు చూస్తుంది. ఎవరూ మాన్వీకు ఇంత ప్రాముఖ్యత ఇవ్వలేదు. మరియు రేయాన్ష్ ఇక్కడ ఉన్నాడు. ఇదంతా మాన్వి కోసం చేస్తున్నాడు. మాన్వి తన భావోద్వేగాలను చూపించదు. రేయాన్ష్కి ఒక చిన్న చిరునవ్వు ఇస్తుంది. చాలా అందంగా ఉంది అని మాన్వి పూల బొకేని మెచ్చుకుంటూ అంటుంది. నిజానికి నువ్వు నాతో డిన్నర్ డేట్కి వెళ్ళాలనుకుంటున్నావా? నేను నిన్ను అడగాలనుకుంటున్నా వెళ్దామని. దయచేసి వెళ్దాం అని రేయాన్ష్ మాన్వి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడుగుతాడు. ఈ ఉదయం రేయాన్ష్ మాన్వికు మరో షాక్ ఇచ్చాడు. రేయాన్ష్ ఆశతో కూడిన చూపు మాన్వి పైనే ఉంది. ఎందుకు అడగడం, నేను వస్తాను వెళ్దాం అని మాన్వి జవాబిస్తుంది. రేయాన్ష్ కళ్ళు కాంతులతో వెలిగిపోతాయి. ఈ విలువైన అనుమతికి చాలా ధన్యవాదాలు. నేను నా ఆఫీస్ పని అవ్వాక నిన్ను తీసుకెళ్తాను. నాకిప్పుడు చాలా ముఖ్యమైన మీటింగ్ ఉంది కాబట్టి నేను బయలుదేరుతున్నాను. బాయ్ అని రేయాన్ష్ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరుగుతాడు. మాన్వి అతన్ని ఆపుతుంది. ఆగండి అని. మాన్వి లేచి రేయాన్ష్ వైపు నడుస్తుంది. మీ చేయి ఎలా ఉంది అని మాన్వి దానిని చూస్తూ అడుగుతుంది. ఇది చాలా బాగుంది అని రేయాన్ష్ నవ్వుతూ అంటాడు. మాన్వి తల ఊపుతుంది. రేయాన్ష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మాన్వి ఉత్సాహాన్ని ఆపుకోలేక మళ్ళీ గది అంతా చూస్తుంది. మాన్వి ఆనందంతో బెలూన్ల పైకి దూకడం మొదలు పెడుతుంది. నిజంగా గది చాలా కలగా కనిపిస్తోంది. కానీ మాన్వి ఆ అందాన్ని మాటల్లో వర్ణించలేకపోతుంది. రేయాన్ష్ ఇలాగే చేస్తూ ఉంటే నేను ఖచ్చితంగా రేయాన్ష్ ప్రేమలో పడిపోతాను అని మాన్వి
తనలో తాను అనుకుంటుంది. రేయాన్ష్ మీద మాన్వీకున్న చిన్న ప్రేమ అది కాస్త పెద్దదిగా మారవచ్చు. కానీ ఈ యువరాణి ట్రీట్మెంట్ అంతా మాన్వీకు చాలా నచ్చింది. మాన్వి దీన్ని మొదటిసారి పొందుతుంది. మాన్వి తన ఫోన్ తీసుకుని ఆ గది అంతా ఫోటోలను చాలా తీస్తుంది. నేను దీన్ని అత్తయ్య గారికి చూపిస్తాను. తన కొడుకు నిజంగా మారుతున్నాడని తెలుసుకొని ఆమె ఎంతో సంతోషిస్తుంది అని మాన్వి అనుకుంటుంది. మాన్వి ఫ్లవర్ బొకేని జాగ్రత్తగా డెస్క్ మీద ఉంచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది. దుస్తులు ధరించిన తరువాత కిందికి వెళ్లే ముందు చివరిసారిగా గదివైపు చూస్తుంది. ఈరోజు మాన్వికి చాలా సంతోషంగా ఉంది. మాన్వి జీవితం మంచిగా మారుతున్నట్లు కనిపిస్తోంది. రేయాన్ష్ తల్లి ఫోన్లో మాట్లాడుతుండడం మాన్వి చూస్తుంది. నవ్వుతూ మాన్వి వెనుకకు వెళ్ళి అమ్మను కౌగిలించుకుంటుంది. ఆమె మొదట ఆశ్చర్యపోతుంది, కానీ మాన్విను చూడగానే నవ్వుతుంది. నేను తర్వాత మాట్లాడతాను అని ఆమె ఆ కాల్ను కట్ చేస్తుంది. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మొదట నా కొడుకు నన్ను కౌగిలించుకున్నాడు, ఇప్పుడు నా కూతురు కౌగిలించుకుంటుంది అని అమ్మ అంటూ ఉండగా ఆమె ఆట పట్టించే స్వరం మాన్వికు అర్థమైంది. జరిగినదంతా మాన్వి అమ్మకి చెబుతుంది. గది, అలంకరణలు ప్రతిదీ మాన్వి ముఖంలో స్వచ్ఛమైన చిరునవ్వుతో చెప్తుంది. అంతా ఆమె వింటుంది. రేయాన్ష్ నిజంగా మారుతున్నాడు. మీ ఇద్దరికీ నేను సంతోషంగా ఉన్నాను అని అమ్మ మాన్వి నుదిటిపై ముద్దు పెట్టుకుంటుంది. నేను నిన్ను ఒకటి అడగవచ్చా? రేయాన్ష్ తల్లిగా కాదు, నీ స్నేహితురాలిగా అడుగుతాను అని ఆమె గొంతులో భయం ధ్వనించింది. అడగాలని ఉంది. అడగండి అమ్మా అని మాన్వి చిరునవ్వుతో జవాబిస్తుంది. రేయాన్ష్ అన్నీ చక్కబెట్టిన తరువాత ఈ పెళ్ళికి అవకాశం ఇస్తావా అని అమ్మ జాగ్రత్తగా అడుగుతుంది. మాన్వి సమాధానానికి భయపడుతున్నట్లు, ఆమె కళ్ళల్లో భయం, బహుశా మాన్విను కోల్పోతాను అనే భయం రేయాన్ష్ తల్లి కళ్ళల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్ష్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.